ఐడిటీవీ మన ఉనికి మన వాణి. హాయ్ ఫ్రెండ్స్, జపాన్లో దాదాపు 100 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళు 1,00,000కు పైగానే ఉంటారంట. ప్రతి 10 మందిలో కూడా ఒక వ్యక్తి 100 ఇయర్స్ దాటిన వాళ్ళే. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకున్నారా? మన దేశంలో కూడా 100 ఇయర్స్ జీవించాలని కోరిక ఉన్నవాళ్ళు, ఉత్సాహవంతులు చాలామందే ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు కనీసం 100 సంవత్సరాలు కాకపోయినప్పటికీ కూడా మినిమమ్ ఇయర్స్ 60, 70 ఇయర్స్ కూడా దాటకుండానే చాలామంది హార్ట్ అటాక్ అంటూ, ఒబేసిటీ అంటూ కూడా, ఊబకాయాలంటూ కూడా ఎక్కువగా కూడా రక్తపోటు, లేకపోతే షుగర్, బీపీలు ఎక్కువైపోయి ఈవెన్ 35, 40 ఇయర్స్కే మనకి ఈ హెల్త్ డిసీజెస్ కామన్‌గా వచ్చే హెల్త్ డిసీజెస్ అంటే 50 ఇయర్సో, 60 ఇయర్స్ తర్వాత వచ్చేవి కూడా చాలా మధ్య వయసులోనే 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 35 ఏళ్ల లోపే వచ్చేస్తూ ఉన్నాయి. ఇంతకీ జపాన్‌లో అసలు 1,00,000కు పైగా కూడా ఇంతమంది 100 ఏళ్ళు పైగా బతికిన జనాభా ఎలా ఉన్నారు? అసలు వాళ్ళ జీవన శైలి ఏంటి? వారి ఆహార శైలి ఏంటి? అక్కడ జీవించి అక్కడ ఎలాంటి గాలి పీలుస్తారు? ఎలాంటి ఆహారం తింటూ ఉంటారు? అసలు ఎలాంటి జీవనం కొనసాగిస్తుంటారనేది ఇప్పుడు ప్రపంచం ముందున్నటువంటి ప్రశ్న. చాలామంది కూడా మన భారతదేశంలో ఇప్పటికే పాపులేషన్ ఎక్కువైపోయింది. 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో ఇంకా 100 సంవత్సరాలకు పైగా జీవిస్తే ఈ దేశం ఎక్కడ సరిపోతుంది? ఆర్థిక అవసరాలు, నిత్యావసరాలు, అది ఇది అని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. కరెక్టే, నేను ఒప్పుకుంటాను. కానీ 100 ఇయర్స్ హెల్తీగా బతకడం వేరు, 100 ఇయర్స్ పాటు అనారోగ్యంగా బతకటం వేరు. ఇక్కడ చూపించేది